Hey guys and welcome back to Minecraft Rocket Survival episode number 4. సో ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో గాయస్ ఈరోజు అయితే మెయిన్ పని ఈ విలేజ్ లూట్ చేయడం అనమాట. సో మనమైతే ఇంకా లూట్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ ఎపిసోడ్లో చూసారు కదా, చాలా కష్టపడ్డాం, చాలా ఎక్స్ప్లోర్ చేసాం, తర్వాత మనకి దొరికింది. అండ్ ఈ చెస్ట్లో ఓకే స్నో బాల్స్ ఉన్నాయి, ఇంకా కాస్త బ్రెడ్ ఉంది, అండ్ పొటాటో నేను బ్రీడ్ చేయాలి, అండ్ స్నో బ్లాక్ నైస్. అండ్ ఈ చెస్ కూడా లేపేద్దాం. నెక్స్ట్ ఓకే ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా అటు వెళ్దాం. పైన ఒకటి ఉంది, ఆ ఒక్కటి లూట్ చేసుకొచ్చేసి ఇంకా అయిపోద్ది మనకు. ఓ రెండు ఉన్నాయా, నైస్. అండ్ ఇక్కడైతే స్మిథింగ్ టేబుల్ ఉంది. నాకైతే దీనికి అంటే ఐరన్ పిఎక్స్ కావాలన్నమాట. అండ్ ఇక్కడ ర్యాబిట్, ఏమైంది ర్యాబిట్ ఏమోలేండి గైస్, మనకైతే తెలియదు ఏమైందో. సో ఇక్కడ ఇంకో చెస్ట్ ఉంది, అండ్ దీని లోపల ఏంటి గైస్ ఈ లూటు, నేను ఇంకా ఎమరల్స్ ఉంటాయని అనుకుంటే. సో ఈ చెస్ట్ కూడా లేపేద్దాం. బాయ్రా, ఎస్ నేను దొంగనే. సో ఇంకైతే ఇక్కడ ఏం లేవు. సో అటుపక్కకి వెళ్దాం గైస్ మనం ఈసారి, అండ్ దీన్ని జంప్ చేయలేకుండా. ఓకే సో ఈ గ్లూ అయితే అయిపోయింది ఆల్రెడీ. సో ఈ పెద్ద ఇళ్ళకి వెళ్దాం మనం. అండ్ మనైతే విలేజర్స్ని బ్రీడ్ చేయాలి, ఐ నో. అండ్ ఇక్కడ స్మిథింగ్ టేబుల్ ఉంది, ఇది స్టోన్తో రాదనుకుంటా. సో గైస్ ఒక పని చేద్దాం, మన దగ్గర బ్లాక్ ఉందా? ఏం లేదు, ఒక ఇద్దరిని ఇక్కడ ఆపేయాలన్నమాట మనం, లేకపోతే వీళ్ళు బయటకు వచ్చేస్తారు. బయటికి రాకూడదు గైస్ వీళ్ళు. ఎస్ ఇలాగే ఇంకా ఎవడైనా ఇంట్లో లోపల ఉంటే వాడిని అక్కడే లోపల సమాధి చేసేద్దాం. సమాధి అంటే ఏం లేదులే, అక్కడే ఉంచేద్దాం అంతే. అండ్ ఇక్కడ ఉన్నాడు వీడు, ఉండిపోరు అక్కడే. ఎస్ సో మనమైతే ఇద్దరు విలేజెస్ కాపాడుకున్నాం, ఇంకెవరు చచ్చిపోయినా మనకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ స్టోరీ చూసుకుంటా కదా, నువ్వు చూసుకుంటావు నాకు తెలుసు. సో ఇక్కడైతే మిగిలిన వాటిని కూడా చేసేదా. అండ్ ఐస్ గైస్, ఐస్ ఉంది అంటే మన దగ్గర సిల్క్ టచ్ ఉండాలి, మన దగ్గర సిల్క్ టచ్ లేదు, సో వదిలే. అండ్ ఇదేంటిది లైబ్రరీ అనుకుంటా. ఎస్ లైబ్రరీ, దీని లోపల చెస్ట్ ఉందా? లేదు, చెస్ట్ లేదు. సో మనకు అవసరం లేదు ఇది. అండ్ ఇక్కడ ఇగ్లూస్ ఉన్నాయి, ఇగ్లూస్ లోపల చెస్ట్ లేదు, దీంట్లో లేదు, దీంట్లో కూడా లేదు. అండ్ దీంట్లో ఆర్డర్ చూసినట్టున్నాం మనం, యా లేదు. అండ్ ఇది ఆర్డర్ అయిపోయింది, దీంట్లో లేదు, ఈ ఇగ్లులో కూడా లేదు, 100% చెప్తున్నా. యా లేదు, మనం ఎత్తేసాం ఆల్రెడీ. ఇంకా అయిపోయింది కదా లూట్ అయితే, ఇంకా ఎక్కడా లేవు. సో మనమైతే ఇంక వెళ్ళిపోదాం. బట్ ఎలా వెళ్ళాలి కదా? నో 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 నాకు నీకు సంబంధం లేదు, వదిలే. దానికి దూరంగా ఉంటే బెటర్ కేసు మనం. సో ఎలా వెళ్ళాలి నాకైతే తెలీదు, నేను మళ్ళీ ఎలా వెళ్తాలి? ఓకే కోఆర్డినేట్స్ అయితే గుర్తున్నాయి, మనం అయితే బోట్ రెడీ చేద్దాం. సో బోట్ తీసుకొని బోట్ ఇక్కడ వేసేసి బోట్ రైడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం గైస్. ఎస్ అండ్ వెయిట్ ఎ మినిట్, యా ఇప్పుడు బాగుంటుంది మజా. ఓరే గైస్ 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 మెల్లగా మెల్లగా పద. సో డాడీ వెళ్ళిపోయిందా, కలుస్తాం గైస్ మిమ్మల్ని అయితే నేను. ఉందా గైస్? అనుకున్న దానికంటే చాలా దగ్గరలో ఉంటున్నాం మనం. అది నా భ్రమ, నాకు అర్థమైంది, బికాజ్ మనం చాలా దూరంలో ఉన్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది దట్ మనం వెళ్ళేది రాంగ్ రూట్ అని చెప్పి అనిపించేదే ఉంది. రాంగ్ రూటే వెళ్ళేది మనం పక్కా. అండ్ నాకు ఇక్కడ ఏది కనిపిస్తుంది. అండ్ గైస్ మనకైతే ఇక్కడ పిల్లిగర్ అవుట్ పోస్ట్ దొరికింది. నేను ఇక్కడ దీన్ని ఎప్పుడైనా రైడ్ చేయాలనుకోవట్లేదు, కోఆర్డినేట్స్ అయితే గుర్తుపెట్టుకున్నాం. మనం అయితే ఇక్కడ దూరంగా వెళ్ళిపోవాలి.
ఇప్పుడు నాకు ఎటువంటి రైడ్లు వద్దు, మనకైతే పిల్లర్ అవుట్ పోస్ట్ దొరికింది ఇక్కడ మంచిది. సో నాకైతే ఇప్పుడు ఎటువంటి రైడ్ చేయాలన్న ఓపిక లేదు, అండ్ నాకు రైడ్ చేసే కెపాసిటీ కూడా లేదు. సో ప్రస్తుతానికి ఇది వదులుకొని మనం అయితే అట్టు వెళ్ళిపోదాం. సో మనం వచ్చిందైతే రాంగ్ రూట్ కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఇది మనదే అనుకుంటా, మనమేనా దీన్ని కొట్టింది గైస్, పక్క మనమే కొట్టాం దీన్ని. సో మన ఇల్లు ఇక్కడి నుంచి ఇట్టే ఉంటుంది పక్క దగ్గరలో. సో ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తామంటే చేసేదేం లేదు మనం పెద్దగా. అండ్ పక్క ఇదే వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం అనిపిస్తుంది గైస్. అండ్ వచ్చినట్టే ఉన్నాం, ఇంకా ముందుకెళ్తే వచ్చుద్ది. అవతల సైడ్ మన ఇల్లు పక్క. అండ్ ఎస్ వచ్చేసాం, మనమైతే పక్కనే ఉంది గైస్, అనుకున్న దూరం అయితే లేదు. సో మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం ఫస్ట్. సో నేనైతే ఒక గోళం అయితే చేసుకుంటాను గైస్, సో కాపర్ గోళం. సో నాకైతే దీని గురించి ఏం తెలియదు, జస్ట్ ఎలా చేయాలో తెలుసు అంతే. సో దీంతో యూజ్ ఏంది నాకేం తెలియదు. బట్ దానికంటే ముందు మనం అయితే ఐరన్ స్మెల్ట్ చేయాలి. సో ఆడే ఐరన్ స్మెల్ చేసినట్టున్నాం మనం, లేదా? సరిపోయింది గైస్. సో ఇప్పుడు నాకైతే 2 ఐరన్ కావాలి మినిమం, ఎందుకంటే షేర్ చేసుకోవాలి కాబట్టి. సో ఒకటి వచ్చేసింది, ఇంకొకటి వస్తే మనం షేర్ చేసేసుకోవచ్చు. ఎస్, సో షేర్ చేసేసుకున్నాం గైస్. సో షేర్ అయిపోయింది, అండ్ నైట్ కూడా అయిపోయింది. మనం స్లీప్ వేద్దాం ఫస్ట్ అయితే, అండ్ ఫుడ్ తిందాం. అండ్ గైస్ ఈరోజు ప్లాన్ ఏంటంటే ఫస్ట్లీ ఈ గోళం చేయాలి, ఈ గోళం అయిపోయిన తర్వాత ఫామ్ కట్టాలన్నమాట. సో మనమైతే విలేజెస్ సేఫ్గా ఉంచే మనమైతే ఫస్ట్ ఐరన్ ఆర్మర్ చేసుకుందాం. ఆ తర్వాత నీట్గా పిల్లర్ అవుట్ పోస్ట్ని అయితే రూల్ చేద్దాం. రూల్ అంటే ఏం లేదులే, రేట్ చేద్దాం. ఎస్ మనకైతే ఒక్కడే చాలు, ఎక్కువ వద్దు, బికాజ్ జస్ట్ టెస్ట్ చేస్తున్నాం గైస్ మనం. సో నేను చూసిన ట్యూటోరియల్ బట్టి అయితే మాత్రం బ్లాక్ ఆఫ్ కాపర్ పెట్టాలి. కాపర్ బ్లాక్ పెట్టి దానిపైన కార్వుడ్ పంకిన్ పెడితే గోల్ అయిపోతాడంట. సో ఇంకైతే చూద్దామా, చూసేద్దాం, లెట్స్ గో. ఓ గైస్, గోళం హలో గైస్, గోళం ఏడి? ఇది ఉంది సరే, గోళం ఏడి? గైస్ నా గోళం గ్లిచ్ అయ్యాడు. ఎస్ నా గోళం గ్లిచ్ అయ్యాడు గైస్. ఏడు గోళం ఏడి? మోజాంగ్ వాట్ ఈస్ దిస్? మళ్ళీ ఏం తీస్తుంది గైస్ ఇది? సో గైస్ నేనైతే మొత్తం పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇవి కావాలి గైస్. గోళం కోసం నేను వెయిట్ చేసే గోళం మిస్ అయింది. ఏంది గైస్ ఇది? హలో ఎక్స్క్యూజ్ మీ గోళం బాబాయ్, మిస్ అయ్యావేంటి నువ్వు? ఒరే గోళం ఎదురా మోజాంగ్, ఏంట్రా ఇది? గోళం ఎదురా గైస్. ఒకసారి లెఫ్ట్ వేసి వస్తాను, నాకేదో గ్లిచ్ అయింది. సో గైస్ మనమైతే ఇప్పుడే వచ్చామన్నమాట గ్లిచ్ని సాల్వ్ చేసుకొని. సో షేడర్ ప్యాక్ వల్ల అంతా కూడా షేడర్ ప్యాక్ అయితే ఆఫ్ చేసేసాను. అండ్ ఇదిగోండి గోళం, నైస్గా ఉన్నావురా బుజ్జిగడ. సో వీడి పేరు అయితే బుజ్జిగాడు పేరు పెట్టేశాను అనమాట మన కాపర్ గోళంకి. సో బుజ్జిగాడు బాగా పనిచేయరా, చేయి పని. సో మంచిగా అయితే పని చేస్తున్నాడు వీడు. సో మనమైతే చెట్లు కొడదాం గైస్, వీడైతే పని చేస్తాడు. సో చెట్లు కొట్టేసి మనమైతే ఫామ్ అయితే ట్రై చేద్దాం. సో ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. కొత్తగా అంటే ఏముందిలే, పాత ఫామే, బట్ కాస్త కొత్తగా ట్రై చేద్దామని ఆలోచిస్తున్నాను అనమాట.
చెస్ట్లో ఎంత ఉంది వుడ్ బుజ్జిగా. ఓకే, స్క్రూస్ తప్పితే ఇంకేం లేదు గైస్, నిజంగా సరిపోయింది. సో నేనైతే అటాయిల్ చెట్లు కూడా వచ్చేస్తా గైస్ త్వరగా. రెడ్ స్టోన్ కావాలి, అవి కావాలి, అంత తలకి నొప్పి గైస్. దానికంటే మనం ఇది చేసుకోవడం బెటర్. అండ్ యాక్చువల్ నాకు లాగ్ అవుతుంది, దానికి రీజన్ కూడా నాకు తెలుసు. కాస్ట్ స్ట్రంగ్స్ పెంచాను, తగ్గించుకొచ్చేస్తాను. సో ఇప్పుడైతే కాస్త తగ్గిందనమాట. మనమైతే వుడ్ మొత్తం కలెక్ట్ చేసుకుందాం. అండ్ బ్రేక్ అయిపోయింది ఇది. ఓకే, కొత్తది చేసుకొచ్చేద్దాం. అరే అట్టెక్కడికి రా. బాగానే పని చేస్తున్నాడు గైస్, బట్ దీంట్లో పట్టట్లేదే. యాడికి వెళ్తున్నాడు వీడు? ఏం పని చేస్తున్నావురా చిట్టి కన్నా? నేను దీన్ని ఓపెన్ చేస్తున్నావు, క్లోజ్ చేస్తున్నావు, దీంట్లో ఏం పెట్టట్లేదా గైస్? ఇది ఎట్ట వరకు అవుద్ది చెప్తారా కాస్త నాకు? రే ఏం చేస్తాడు రీడు? ఎవరైనా చెప్పండి రా నాకు కాస్త. గైస్ ప్రాబబ్లీ మనం ఎక్కడైనా పడేస్తే దాన్ని ఎత్తుకెళ్ళి పెడతాడేమో అనుకుంటాను, అంతే గెస్ చేస్తున్నా. సో ఒకసారి ట్రై చేద్దామా? వీడు ఏం చేసినా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దీన్ని ఓపెన్ చేసి గెలుగుతున్నాడు అంతే. దీంతో ఏం చేస్తాడా? గైస్ నిజంగా అటు ఇటు చేయడం ఇంకేం చేయట్లేదు వీడు. నేను కొట్టడం కూడా లేదు గైస్. దాన్ని ఏం చేయట్లేదు కదరా గైస్, ఇది వేస్ట్ అనిపిస్తుంది నాకు. చెస్ట్ పోయింది కదరా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇంకా సరే హెల్త్ కూడా లేదు గైస్, నిజంగా హెల్త్ కూడా ఏం లేదు. నిజంగా వేస్ట్ గైస్ వీడు. సో మనమైతే సామాన్ అంతా ఆల్ పెట్టేద్దాం ఫస్ట్ అయితే. silence before the fight. I sharpen blades in morning light. Scars of war, they mark my skin, but the real war waits deep within. Before the storm, I stand alone, forging fire into bone. Every strike, every fall, builds the strength to face it all. I won't run, I won't conform. This is me, before the storm. I've seen kingdoms rise and fall, heard the reapers disappear.
dark in his soul. Through the cursed dark lands, he's got only one goal. Trident in hand with the storm by his side, he's the hero we call when the shadows collide. 夜を切り裂けろってとのける美容、闇を越えて希望が光る、運命に逆らいから立ち上がるロケット伝説のヒーロー。戦え戦え戦え戦え。 Through savage Lakotas, Titan Reaper Kota's curse, he battles the undead with lines in every burst. A king's Elias storms, flame a rebel of the night. In his eyes the fire, in his heart the fight. 心に宿る雷のように He won't back down or tear the dark apart. ロケットよ進め光の道へ This is the legend of courage and flame. The hero of Reaper first, remember his name. ఓకే. సో ఇంకైతే అయిపోవచ్చింది ఆల్మోస్ట్ మన ఫామ్ అయితే. సో ప్లాన్ ఏందంటే ఇలా పెట్టేసి ఇలా కింద కనెక్ట్ చేసేస్తే బాగుంటుందన్నమాట. సో ఒక గేట్ లుక్ వస్తుంది మన ఫామ్కి అయితే. ఫస్ట్ అయితే ఇది మొత్తం ఫినిష్ చేసేద్దాం ఇటు పక్కకి. ఓకే. 1 ఇక్కడ 4 అయితే రావాలి. 1 2 3 4 యా. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే దీంతో. ఎస్. సో ఇక్కడ ఎక్స్ట్రా పడిన ఫెన్స్ అయితే తీసేద్దాం. అండ్ యా అంతే. ఇప్పుడు దీన్ని ఎత్తుకెళ్ళిపోయి ఇక్కడ పెట్టేస్తే అయిపోద్ది. మన దగ్గర అయితే ఎక్స్ట్రా ఫెన్స్ గేట్ ఉంది. సో ఆ ఫెన్స్ గేట్ పెట్టేద్దాం ఇక్కడే. ఎస్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే లుక్ అదిరిపోయింది. ఇలా వదిలేద్దామా, క్లోజ్ చేద్దామా? వదిలేద్దాం. చూసారు కదా గేట్ లుక్ అయితే వచ్చింది. అండ్ ఈ ట్రేడ్ కానీ చంపేస్తాను నేను పక్క. సో బాగుంది, మంచిగా ఉంది ఫాము. సో ఇంకైతే మనం ఎక్స్టెన్షన్ పైకి పెట్టుకుందాం అనమాట. సో కిందకి కాదు. టైంలో ఎంజాయ్ చేసి ఆశిస్తున్నాను. సో అది మొత్తానికి వాళ్ళ ఎపిసోడ్ అయితే మనం అయితే చాలా చేసాము. ఇంకా ప్రాబ్లీ ఇదే బిగ్గెస్ట్ వీడియో అనుకుంటా చేసేది ఇప్పటివరకు. సో అది మొత్తానికి ఈ బుజ్జిగాడు అయితే పెద్ద మోసం చేశాడు. సో బుజ్జిగాడు పెద్ద వేస్ట్ గాడు, అది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇంకా రీసెర్చ్ చేసి మళ్ళీ ట్రై చేద్దాం కాపర్ గోళంని అయితే. సో అది మొత్తానికి వాళ్ళ ఎపిసోడ్ వచ్చేసి ఇంకా సెలవు తీసుకుంటున్నా. ఓకే. సో బాయ్ బాయ్.